Audio Jungle. దయచేసి స్టేజ్ దగ్గర ఎన్టీఆర్ అనేకమైన అభివృద్ధి పథకాలు, పెన్షన్లు కానీ ఇంకా అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా వాళ్ళు మాట్లాడడం ఎక్కడ ఎక్కడైనా బయట రెండే లోపలికి రండి. జయరాం లోపలికి వచ్చి కూర్చోండి, అందరు లోపలికి రండి, రాండి లోపలికి. పుష్పరాజ్ సమాధానం కూడా చెప్తాను కాబట్టి దయచేసి విస్తరణ చేస్తాను, రిలయన్స్ విస్తరణ చేస్తాను. పుట్టిపాటి రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. పూర్వీకులందరూ విశాలమైన రోడ్లు మనకి ఇచ్చిపోయినారు. ఆ రోడ్లు ఉండబడినంతా కూడా విస్తీర్ణాలు ఏర్పాటు చేసి రాకపోకలకు నిరంతరము ఎలాంటి ఇబ్బందులు పూర్తయ్యేటంత వరకు ఉండి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నా తోటి మహిళా మనులు కాదు మహిళా రాణులకి, నేను ప్రతి ఒక్క అన్నదమ్ముడికి, అక్క చెల్లెళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు మన నందమూరి తారక రామారావు గారి జన్మ దినోత్సవాన్ని మనం సాధారణంగా ప్రతి ఏటా ఎంతో గొప్పగా మహానాడు అనే ఒక పేరుతో మనం జరుపుకునే వాళ్ళం. ఎంతో ఘనంగా ఒకే చోట అందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం జరుపుకునే వాళ్ళం. కానీ నరేంద్ర మోడీ గారి పిలిపించారు. ఇంధన కొరత ఉండటం వల్ల మన ప్రియతమ నాయకులు, ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. మనకి క్లస్టర్స్ రూపకంగా దాదాపు 1875 రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్లను ఏర్పాటు చేసుకొని మనము ఎవరి నియోజకవర్గ వర్గాలలో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఇది మనం నందమూరి తారక రామారావు గారికి ఇస్తున్నటువంటి ఒక బహుమానంగా మీరు భావించాలి. ఈ రోజు ఇది కేవలం సమావేశం అని మీరు అనుకోవద్దండి. ఇదంతా తెలుగుదేశం పార్టీ బలాన్ని చాటి చెప్పుకునే ఒక గొప్ప వేదిక నేను తెలియజేస్తున్నాను. నేను చాలా సంతోషంగా ఉందండి. నాకు ప్రొద్దుటూరు ప్రజలు నన్ను అబ్జర్వర్గా వేశారు. నేను సెకండ్ టైం ఇక్కడికి వస్తున్నానండి, కానీ అబ్జర్వర్గా ఇప్పుడు ఫస్ట్ టైం నన్ను ఇక్కడికి వేశారు. చాలా ప్రేమగా అన్నలు అక్కలు ఎంతో ఆప్యాయతంగా మాట్లాడుతున్నారండి. మీ ప్రేమకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి వెళ్ళిపోయేదాన్ని, కానీ మీరు పెద్ద అయిన పేరు నిలబెట్టాలి. జై వరదరాజు రెడ్డి గారు, జై కొండారెడ్డి గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్ గారు.
భావన గారు 25 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి ఈ క్లస్టర్స్ ని విజయవంతం చేయడానికి ఎంతమంది సహకరించారో ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. ధన్యవాదాలు. ఈ అటెండెన్స్ నమోదు చేసే టెక్నికల్ పర్సన్స్ కొంచెం అబ్జర్వ్ చేయండి. ఏం బాబు మన పెద్ద ఆయన మధురాజ్ రెడ్డి గారు వచ్చినారు. ఒక నిమిషం మళ్ళా ప్రసంగాన్ని కొనసాగిస్తారు. అన్న విద్యా జయంతి సందర్భంగా తెలుగు జాతి ఉన్నంత సేపు ఆయన ఎప్పుడు చిరంజీవి అండి. తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు, తెలుగుదేశం ప్రజలు ఉన్నంత వరకు వారి ఈరోజు తెలుగు ప్రజలు గౌరవంతో తల ఎత్తుకొని బ్రతకగలుగుతున్నాము. తెలుగు వాడము చెప్పుకొని అంటే దానికి కారణం నందమూరి తారక రామారావు గారికి నేను ఇవాళ రక్షించడం లేదండి. నేను ఆయన చిరంజీవిగా ఉన్నారని భావించి మనందరం కూడా వారి ఆశయ సాధనకు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ నందమూరి తారక రామారావు చిన్న వచ్చేసాం. ప్రతి ఒక్కరు కూడా నిజంగా వాళ్ళు కూర్చోవాలి. మా సాగిపోతానే దయచేసి మీరందరూ కూర్చోవాలా. ఈ ప్రోగ్రామ్ సాయంత్రమైన నందమూరి తారక రామారావు గారు తర్వాత వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకి కార్యక్రమానికి కనుగొండగా చేసినటువంటి మహిళా మనులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, పెద్దమ్మలకి, అన్నయ్యలకి, తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకి, తెలుగుదేశం క్యాడర్కి ప్రతి ఒక్కరూ ఈ మహానాడు ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసే విషయంలో ఎవరెవరైతే సహాయ సహకారాలు అందించారో ప్రతి ఒక్కరికి కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే నా నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ మహిళా మనుల సంఖ్య ఎక్కువ కనబడతా ఉంది. ఇది తెలుగుదేశం పార్టీకి బలమైన శక్తి ఏదైనా ఉందంటే అది స్త్రీ శక్తి. అమ్మ మీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా తల్లి. రానున్న ఎలక్షన్స్ లో కూడా మీ అందరూ సహాయ సహకారాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఉండాలి. అండదండలు మీరందరూ వేరే కాకుండా ఓటు ప్రత్యేకంగా వేయించాలి. ఈ కార్యక్రమాన్ని నిన్న మొదటి రోజు మనము అవసరం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, కార్యకర్తలకి, మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిన్న జరుపుకున్న మహానాడు జరిగిన వచ్చేరు 3 జరిగిన మహానాడులో మీటింగ్ జయప్రదం చేయడం మన లక్ష్యం. మహానాడులో తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం చేసినామనిపించుకుంటే మనకు మన నాయకత్వానికి కుటుంబంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి మంచి పేరు వస్తుంది. మన రాష్ట్ర పురోగతికి మన నాయకత్వం ఏ విధంగా కష్టపడుతుందనే విషయం గుర్తించి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ఏ ఎన్నిక వచ్చినా విజయమే లక్ష్యంగా, విజయం తప్ప వేరే ఆలోచన లేదు. ప్రతి ఎన్నిక చిన్నది కానీ పెద్దది కానీ ప్రతి ఎన్నికలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించే విధంగా మన నాయకత్వం, మన కార్యకర్తలు, మన పార్టీ క్యాడర్ రూపొందాలని ఈ మహానాడు యొక్క లక్ష్యం. దాన్ని నెరవేర్చాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తూ సెలవు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సోదర సోదరిమణులు, ముఖ్యంగా
తెలుగుదేశం పార్టీ మన కార్యకర్తలంతా బలంగా ఉండాలని మొదటి తెలియజేసుకుంటాం. సాయంత్రం దాకా మీరు ఇదే విధంగా ఇంతే ఉత్సాహంతో సాయంత్రం దాకా ఓర్పుతో ఉండి మన యొక్క బలాన్ని బలగాన్ని దాడి చెప్పాలి. అందరికీ నమస్కారం. ఎక్కువగా హాజరైన నియోజకవర్గం ప్రొద్దుటూరు నియోజకవర్గం. 175 నియోజకవర్గాల్లో ప్రొద్దుటూరు 5వ స్థానంలో నిలబడింది. అత్యధికంగా మనం హాజరై ఇదంతా మీ వల్లనే సాధ్యమైంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఉన్న కేడర్, తెలుగుదేశం పార్టీ కార్యవర్గం ఎంత పటిష్టంగా ఉంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత బలమైన నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఉన్నారనే దానికి నిదర్శనమే. కాబట్టి ఈ ఉత్సాహాన్ని ఇదే విధంగా కొనసాగించి ఈరోజు కూడా పూర్తిగా సాయంత్రం వరకు మన అటెండెన్స్ ఉండి చూపించి మనం ఖచ్చితంగా ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలా, లేకపోతే ఇంకొక స్థానం అధిగమించాలా. అక్కడ స్వర్గంలో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు ఈరోజు. వారు ఆనందపడతారు అక్కడ. తరువాత మన ప్రియతమ ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో మంగళగిరి నుంచి ఆనందపడిపోతారు. ఇక్కడ మీ పెద్ద ఆయన నంద్యాల వరదరాజు రెడ్డి గారు పేరు నిలబెట్టండి మీరందరూ కూడా. అలాగే నేను కొద్దిగా సందేహాలు ఉన్నాను. ఈరోజు బక్రీద్. ముందుగా ముస్లిం సోదరులందరూ కూడా నేను నా హృదయపూర్వక నమస్కారాన్ని అట్లాగే శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నానండి. ప్రతి ఒక్కరికి అన్నలందరికీ, వేదిక పైన ఉన్న ముస్లిం సోదరులకి, నా ముందు కూర్చున్నటువంటి ముస్లిం సోదరులకి సోదరిమణులందరికీ కూడా నేను శుభాకాంక్షలు అందజేస్తున్నానండి. హాయ్. కొంచెం ప్రాబ్లం అయింది. ఇప్పుడు రెక్టిఫై అయినప్పుడు ఇమీడియట్ గా వాలంటీర్స్ టెక్నికల్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ నమస్కారం. ఈరోజు మనం 2వ మహానాడు జరుపుకుంటా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని అక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ నందమూరి తారక రామారావు, ఇక్కడ మీ పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారి గౌరవం, మర్యాద వీటిని అందరూ నేను భావిస్తూ ఉన్నాను. మీరందరూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారని భావిస్తున్నాను. చేస్తూ జరగదలుచుకున్నా. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం. మన నియోజకవర్గానికి తెలుగుదేశం అందరికీ నమస్కారం. విచ్చేసినటువంటి కార్యకర్తలకి ఈ కార్యక్రమానికి అదేవిధంగా ఈ టెక్నికల్ వాలంటీర్స్ వెంటనే స్టార్ట్ చేసి ఎంతమంది మన కార్యకర్తలు టెక్నికల్ పర్సన్స్ మనం నిన్న బలమైన కార్యక్రమం
5 సంవత్సరాలు 2 సంవత్సరాలు వాళ్ళని యోచించాలని దాన్ని అందించుకునేటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 5 ప్రధాన అత్యధికంగా హాజరై మనం 5వ వృద్ధి చెందుతాయి. వాటర్ ఉండే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే 40 ఏళ్ళ నుంచి మన పార్టీకి పక్కలు గ్రహించండి. రాముని పాలన కావాలా? రాక్షస పద్ధతి రాక్షస పాలన వైరాగ్యాన్ని యాదు పంపించారు. కాబట్టి నాయకులు మనకందరికీ ప్రధానం వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహకారం వల్ల నాయకుల సహకారం వల్ల కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను తెలియజేసుకుంటున్నాను. ముందడికంటే అత్యధికంగా హాజరైనారు. ఈ హాజరంతా నమోదు చేసి ఈరోజు కొంచెం అటెండెన్స్ చేయలేకపోతే ఇంతమంది హాజరయ్యేందుకు ఇంతమంది నిన్న సాయంత్రం వరకు 4వ స్థానంలో ఉన్నది. అటు తర్వాత 5వ స్థానంలోకి వెళ్ళింది. కానీ 4వ స్థానం 5వ స్థానం అంటే తక్కువైన విషయమే కాదు. కీర్తి మీరందరూ కూడా సాయంత్రం వరకు ఈ రాబోయే భవిష్యత్తు తరాల వాళ్ళ కోసం ఏవైతే బాధలు వేస్తున్నారో, ఏవైతే ప్రణాళికలకి ఎల్ఈడి స్క్రీన్లో చూపిస్తున్నారో అవన్నీ కూడా మీరు శ్రద్ధ మీ 2 పూటలా తీసుకోవాల్సినటువంటి అటెండెన్స్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను ప్రతి ఒక్క అన్నని తమ్ముడిని ప్రతి ఒక్కరిని కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు. మరి నంద్యాల కొండారెడ్డి గారు, అంగరంగ వైభవంగా రాష్ట్ర స్థాయిలో స్వాగతం పలుకుతూ ఈరోజు మహానాడు అనేటటువంటి రోజుల్లో ఇంకా ఏ విధంగా అభివృద్ధి ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మా యొక్క కొత్తపల్లి పంచాయతీలో కూడా మరి మా యొక్క శివచంద్ర రెడ్డి అన్నగారి స్వాస్థ్యంలో ఈరోజు మరి
గౌరవనీయ అభిమానులకు ప్రేక్షకులకు 50 సంవత్సరాల సుదీర్ఘ జనన చరిత్రలో ఎంతెంతో పేరు ప్రఖ్యాతులు పొంది సాంఘిక పౌరాణిక జానపద చిత్రాలలో నటించి పద్మశ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టరేటు ఇలా ఎన్నెల బృందములు కట్టించి చుంబ గంభీర తమ్మోడి తెలియకుండా ధిక్కార సోముండనైన నేను ఈనాడు భూమి నుంచి దివికి ఎందుకు దిగొచ్చానంటే కొత్తపల్లె పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరినీ చూసి సంతోషింపచేయక ఈరోజు మహానాడు విజయోత్సవ సభ మన ప్రొద్దుటూరు పట్టణంలో అడుగడుగునా జరుగుతూ ఉంది. ప్రొద్దుటూరుని మరి అద్భుతమైన విధంగా మరి ఎంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి శాసనసభ్యులు మిత్రులు నంద్యాల వరదరాజు రెడ్డి సారథ్యంలో యువ నాయకులు మరి ప్రొద్దుటూరుని అడుగడుగున డెవలప్మెంట్ చేసేటువంటి సత్తా ఉన్నటువంటి మన యువ నాయకుడు కొండారెడ్డి గారి సారథ్యంలో కొత్తపల్లె పంచాయతీని దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి మరి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మరి శివచంద్రారెడ్డి గారి సారథ్యంలో జరుగు మహానాడుని తిలకించనిక నేను భూమి నుంచి దిగి వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పెద్దలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అడుగడుగున నాయకుల్ని ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు విజయానికి మీరందరూ కూడా భాగస్వాములు అవుతారని కోరుకుంటూ తెలుగింటి ముద్దు బిడ్డగా రాముడిగా కృష్ణుడిగా ఎంతో పేరు పరికరలు సంపాదించినటువంటి నందమూరి బిడ్డగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ దినికి వెళుతున్నాను. మరి విధంగా